మీ పొట్ట ఇలా ముందుకు వేలాడుతుందనుకో, ఈ వీడియో మీకోసం. చాలా మంది మనలో నేను చూడ్డానికి సన్నంగానే ఉంటా, జస్ట్ కొంచెం పొట్టుంది, ఐఎమ్ టోటల్లీ ఫైన్ అనుకుంటారు. కానీ మీ హెల్త్ పరంగా మెయిన్ డేంజర్ ఆ బొజ్జలోనే ఉందని మాత్రం రియలైజ్ అవ్వరు. మీ పొట్ట గనక అలా ముందుకు వేలాడుతుంది అంటే అక్కడ చాలా ఫ్యాట్ స్టోర్ అయింది అని అర్థం. దాన్నే విజరల్ ఫ్యాట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఆర్గాన్స్ చుట్టూ అంటే లివర్, పాన్క్రియాస్, ఇంటెస్టైన్స్ చుట్టూ పెరిగే ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. మీ హైట్ టు వేస్ట్ రేషియో ఒకవేళ 0.5 కంటే ఎక్కువ ఉంటే మీకు విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్టే. అండ్ ఈ ఫ్యాట్ సైలెంట్ గా పెరిగి పెరిగి మీ పొట్టని పెంచడంతో పాటు మీకు డయాబెటీస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అండ్ రకరకాల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ని ఆల్మోస్ట్ 3 times పెంచేస్తుంది. ఇది ఒక్కటే సరిపోదు అన్నట్టు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచి ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ ని క్లాక్ చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా తీసుకొస్తుంది. అండ్ ఇదే ఇన్ఫ్లమేషన్ మీ బోన్స్ ని కూడా వీక్ చేసేస్తుంది. అండ్ మనలో చాలా మంది ఆల్కహాల్ తాగరు కానీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఎలా అంటే ఇలాగే తిని తిని బొజ్జ పెంచుకొని లివర్ లో కూడా ఫ్యాట్ పెంచుకుంటున్నారు. సో ఈ కేటగిరీ అంతా కూడా ఏదో కొంచెం వాకింగ్ చేసేద్దాం, రైస్ మానేద్దాం, అంతా సెట్ అయిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మన ఐటీలో పనిచేసే అంకుల్స్. కానీ ఈ కండిషన్స్ అన్నిటిని రివర్స్ చేయడానికి ప్రాపర్ గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకుని మజిల్ పెంచుకోవాలి. మీ రోజు తినే న్యూట్రిషన్ ని బ్యాలెన్స్డ్ గా తినడానికి ట్రై చేయాలి. స్లీప్ ని కాంప్రమైజ్ అవ్వకూడదు. మినిమం 7 to 8 hours మెయింటైన్ చేయండి. ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్యాట్ టు మజిల్ రేషియో కనుక సరిగ్గా ఉంటే ఈ చాలా కండిషన్స్ ని మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇదంతా ఎందుకు చేయాలి, పోయే ప్రాణమేగా అని మీరు అనుకోవచ్చు. బ్రతికినంత కాలం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, ఫుడ్ ని చూసి భయపడకుండా, హ్యాపీగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవాలి అంటే ఇదంతా అవసరం. దీన్నే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అండ్ ఈ వీడియోని బొజ్జలతో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.